ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా అప్పుడు ఇలాగైతే ఎవడు రక్షణ పొందాడంటే అప్పుడు చెప్తున్నాడు ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు చెప్పాడు. అంతేగాని నాకు సమస్తం సాధ్యమన్నాడా? ఎక్కడ చూసినా యేసుప్రభు దేవుణ్ణే కనపరచాడు. ప్రతి చిన్న విషయంలో ప్రతి మాటలో యేసుప్రభు దేవుణ్ణే స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. దేవునికి 100% విధేయుడు. దేవుని మాటను 100కి 100 నెరవేర్చింది ఎవరయ్యా అంటే యేసుప్రభు ఒక్కడే. అందుకే ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన అందరికీ ప్రభు అయి కూర్చున్నాడు. ఇది యేసుక్రీస్తుని కనపరచడం. ఒకవేళ యేసుప్రభువే దేవుడు అయితే ఏమనాలి? అక్కడ సమస్తము నాకు సాధ్యం అనాలి కదా, అనలేదే. ఆలోచించాలి కదా. అందుకే సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి ఉపదేశించమని మరొక ఆజ్ఞ ఉంది బోధకుడికి. సర్వోన్నతుడైన దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడై సర్వములో సర్వము తానై సర్వవేళలా సర్వ వ్యవస్థలలో సర్వలోకాన్ని కునుకక నిద్రపోక కాపాడుతున్నటువంటి సర్వేశ్వరుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోకరక్షకుడు, కన్న తండ్రి చేత సర్వాధికారము పొంది ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహాయ సహకారాలతో మనందరి తరపున వేవేల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి, ఆయన ప్రభువని రాజని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయన సువార్తను ప్రకటించి నిత్య జీవానికి వారసులు కావాలని ఆశ కలిగి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, ఈ మాటలు వింటున్న వారికి ఆ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అధికారము గల నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి, దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మ మనలో ఉండి మనతో ఉండి మనల్ని నడిపిస్తూ రక్షణలో ఉంచి అంతము వరకు సహించగలగటానికి ఆదరిస్తూ ఓదార్స్తున్నటువంటి పరిశుద్ధాత్మను బట్టి మరి నేనెంతో ఆనందిస్తూ మనమందరము ఈ ఆనందంలో నిత్యము పాలు పొందాలని కోరుకుంటూ, మరి ఈరోజు మరొక సున్నితమైనది, అలాగే అతి ప్రాముఖ్యమైనది, విశ్వాస సంబంధమైనది మరొక అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మన అంశం పేరేంటంటే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు యేసయ్యా యేసయ్యా అని ఒక అమాయకుడు పాడిన పాట. కొన్ని కోట్ల మంది అజ్ఞానులు దాన్ని తమ హృదయాలలోనూ తమ వాట్ డూ యూ మీన్ సెల్ ఫోన్లో ఏంటిది రింగ్ టోన్గా పెట్టుకొని ప్రతి చిన్న ఆరాధనలోనూ ప్రతి పెద్ద మీటింగులోనూ 2 నెలల వ్యవధిలో తెలుగు ప్రజల హృదయాలలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న ఒక మంచి మరి చెడో మనం నిర్ణయించుకుందాం ఒక పాట. ఎందుకంటే పాటల మీద మనం ఎందుకు ఇంత ధ్యాస పెడుతున్నాము అంటే
మాటకున్నంత పవర్ కన్నా పాటకున్న పవర్ ఎక్కువ. మీతో చాలాసార్లు చెప్పాను, ఒక గంట ప్రసంగాన్ని ఒక పాట పాడువారు 5 నిమిషాల్లో ఆ యొక్క ఎసెన్స్ను మీరు చెప్పగలరు. అందుకే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పును పొందుతామన్న దేవుడు పాట పాడేవారికి కూడా హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరికను ఈ పాడువారు, పాటలు పాడేవారు, మంచి పాటలు పాడితే పాడేవారు, దేవునికి వ్యతిరేకమైన పాట పాడితే పాడువారు. వారు కూడా పాటలే పాడతారు, కానీ పాడువారుగా మనం ఆలోచించాలని జాగ్రత్తగా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవుడైన వాడు ఇరుకు మార్గంలో పోరాడొచ్చిన వాడు, ఈ పోరాటంలో కూడా మరికొందరు పెళ్లి వస్త్రములు లేని అక్రమకారులు ప్రవేశించి క్రీస్తు సంఘాన్ని, రాజ్యాన్ని భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నారు. నేడు ఈరోజు సంఘం దాదాపు 80% తప్పుడు బోధల్లో, తప్పుడు పాటల్లో మునిగి తేలుతూ ఉంది. దీన్ని సరిచేయవలసిన బాధ్యత కూడా ఒక బోధకుడిగా, ఆనాడు అపోస్తలు ఏ విధంగా హెచ్చరించారో, యేసు ప్రభు కూడా ఏ విధంగా హెచ్చరించాడో, ఆ హెచ్చరికలను మనం ఈనాటికి కొనసాగిస్తూ, మనల్ని ఒక బోధకునికి ఉన్నది ఏంటంటే, నీవును నీ బోధ విన్నవారిని కూడా నువ్వు కాపాడుకోవాలి. గనుక ప్రతి విషయంలోనూ హెచ్చరిక. ఎందుకంటే మనకు తెలుసు, మార్కు 4:24లో ఏముందో కంఠత వాక్యం చెప్తారు. మాలో చెప్తారా లేదా? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెచ్చరిక యేసు ప్రభు చేసిన దాంట్లో. అంటే ఏం వింటున్నాం? పాట విన్నా సరే, మాట విన్నా సరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ చూసుకోవాలి? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఈ గ్రంథంలో అది ఉందో లేదో, మరియు విశ్వాస మూలమైన వాటినైతే 2 లేక 3 సాక్షులు, అంటే 2 లేక 3 సాక్ష్యాధారాలతో దీన్ని స్థిరపరచాలి. నువ్వు విన్నదాన్ని, సత్యాన్ని. ఎలా వినుచున్నామో చూసుకోమంటాడు మరొకసారి. ఎంత గొప్పోడు చెప్పినా, ఎంత గొప్పోడు పాడినా, ఇప్పుడు మనం అంటున్నాం ప్రతిదినము లేఖనాలను పరిశోధించి చూసుకోవాలి. అలాగున్నవా లేవా? ఉంటాయి, ఉన్నట్టే ఉంటాయి. అంటే సాతాను తంత్రం ఏంటిదంటే ఉభయార్థ సాధకమైన ఉపాయం. అంటే అటు అవునని చెప్పదు, ఇటు కాదని చెప్పదు. ఎటైనా పర్వాలేదు. గోడ మీద పిల్లి. మన దాంట్లో చాలామంది గోపీలు ఉన్నారు, కాదంటలేను, సేవకులలో. ఎందుకంటే బ్రతుకు తెరువు కోసం సరిగ్గా ఖండించలేని దశ. అవునా కదా? సత్యం వైపు నడిపిద్దామంటే చర్చి మానేస్తారేమో అని బాధ. అంతే కదా మనం ఆలోచిస్తే. చర్చి మానేస్తే కానుకలు పోతాయి. ఇలా వ్యక్తులకు భయపడి బోధ మార్చుకునే దౌర్భాగ్య స్థితిలోంచి మనం ఎప్పుడో బయటకు వచ్చాం. ఆలోచన చేయాలి మనం. అందుకే ఈరోజు ఒక గొప్ప అంశం ఏంటంటే, 2 నెలల్లో ఒక పాట ప్రపంచాన్ని చుట్టొచ్చింది అంటే అదే సత్య సంబంధమైన పాట అయితే గడప దాటదు. మనోళ్ళు చెప్పారు కదా సామెత, ఏముంటుంది? సత్యం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. ఇది ఈ పాట విషయంలోనూ అంతకుముందు పాటలు ఉన్నాయి కొన్ని. చాలా పాటల గురించి చెప్పాను. ఒకడు రాస్తాడు, ఆరాధన చేస్తారు కదా ఇప్పుడు, పనికి మాలిన ఆరాధన ఒకటి, ప్రత్యేక ఆరాధన చేస్తూ యేసయ్యా నా స్తుతికి పాత్రుడా నిన్నే ఆరాధించునయ్యా అని ఒకడు పాడతాడు. ఆ రాసినోనికి బుద్ధి లేదు, పాడినోనికి బుద్ధి లేదు,
ఆ పాటను ఇలాగా సంఘాల్లో పాడుతున్న వారికి మరీ బుద్ధి లేదు. ఎందుకంటే స్వస్థ బుద్ధి కలగాలి అంటే వాక్యానుసారమైన పాటగా ఉందా లేదా, నువ్వు విన్నది నువ్వు పాడుతున్నది చూసుకోవాలి. ఇంతకుముందు ఇంకొకడు పరిశుద్ధుడు 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 అని పరమందు దూతల చేత పొగడబడుతున్న నా యేసయ్య అన్నాడు. అది తప్పే. ఎందుకంటే అక్కడ యెహోవా అని పెట్టాలి. బైబిల్లోని కలపకూడదు, తీయకూడదు. కనుక అది దేవునికి సంబంధించిన పాట క్రీస్తుకు ఆపాదించాడు. అసలు ఈరోజు క్రైస్తవ అనేక మంది బోధకులలో యెహోవాకు యేసుక్రీస్తుకున్న తేడా అర్థం కావట్లేదు. తండ్రికి కుమారునికున్న తేడా అర్థం కాక ఇలాంటి తప్పుడు బోధలు తప్పుడు పాటలు పుట్టుకొస్తూనే ఉన్నాయి, ఇంకా పుట్టుకొస్తాయి. ఒకడు క్రిస్మస్ చేయాలని ఉన్నదనుకో, బైబిల్లో లేదు. మరి క్రిస్మస్లో ఎంజాయ్ చేయాలి, స్కిట్ చేయాలంటే ఏం చేయాలి? యెరూషలేములో సందడి అనాలి, బెత్లెహేములో సందడి అని పాట రాయాలి. ఎందుకంటే వాడికి పండగ అవసరం వానికి. కానీ ఆ పాట బైబిల్లో ఉండదు. అసలు యెరూషలేములో సందడి జరగలేదు. అవునా కదా? మీరు ఆలోచించగలిగితే బెత్లెహేములో అసలు పండగే జరగలేదు ఆయన పుట్టినరోజున, ఈ లోకానికి వచ్చిన రోజున. కానీ లేని పాటలు, బైబిల్లో లేనివి చాలా ఫాస్ట్గా అందరి చేత ఆకర్షింపబడుతున్నాయి. ఎందుకంటే అబద్ధం తొందరగా ఆకర్షింపబడుతుంది. నిజాన్ని నమ్మటానికి మనం ఆలోచిస్తాం. ఇప్పుడు నేను సత్యం చెప్పిన అనుకో, ప్రూఫ్ ఏదని అడుగుతాడు. అబద్ధం చెప్పాను అనుకో, చెప్పన్నా ఇంకా చెప్పు. రెఫరెన్స్ అడిగాడు, సాక్ష్యం అడిగాడు. తెలుసు కదా మీ అందరికీ, అబద్ధానికి సాక్ష్యాలు ఉండకపోయినా ఆకర్షిస్తాయి అవి. సత్యం చెప్తే రిఫరెన్స్ చూపించి అంటున్నాడు ఈరోజు. అవునా కదా? యేసు దేవుని కుమారుడు అని నమ్మంటరా అని మనం ఎంత కొట్టుకుంటే, యేసు దేవుడు కాదని రిఫరెన్స్ చూపించి అంటాడు అవలగాడు. ఎందుకంటే అది భయంకరమైన మాట. కానీ అది ఉండదు కదా. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు ఉంటుంది. దాన్ని కాదని రిఫరెన్స్ చూపించమంటే ఇంకేం చెప్తాం ఇంక? ఇలాగా సాతాను తంత్రాలకు బలైపోతున్నాయి. పౌలు అంటాడు, మనము సాతాను తంత్రములను ఎరిగిన వారము కామో అంటే ఎరిగిన వారము అని అర్థం. ప్రతి క్రైస్తవుడు సాతాను యొక్క తంత్రాన్ని ఎరగాలి. అప్పుడే నిత్య జీవానికి వారసుడు అవుతావు. ఎందుకంటే చిన్న అబద్ధమే ఆ రోజు అవ్వను మోసం చేసింది. ఇది నిజమా అని అడిగింది అంతే. మీరు చావనే, అవునా కదా? సత్యం చెప్పినట్టే ఉంది, కానీ సత్యాన్ని దూరంగా నడిపించింది. ఇప్పటికీ క్రైస్తవులను అలాగే అంటున్నాడు. యేసే యెహోవా, తప్పే, తండ్రి కుమారుడుగా వచ్చాడు. బైబిల్లో ఉండదు రెఫరెన్స్. పోనీ ఇంగ్లీష్ బైబిల్లో వెతికాను ఒకసారి, గాడ్ ది సన్ ఉందా? గాడ్ ది ఫాదర్ అని ఉంటుంది బైబిల్లో. ఎన్ని ట్రాన్స్లేషన్కి వెళ్ళినా గాడ్ ది ఫాదర్ అని ఉంటుంది, కానీ గాడ్ ది సన్, గాడ్ ది స్పిరిట్ అని బైబిల్లో ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో ప్రకటించే బోధకులందరూ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ది సన్, గాడ్ ది ఫాదర్, గాడ్ ది స్పిరిట్ అంటాడు. ఇంగ్లీష్ ఏదో పెద్ద పండితుల్లాగా. అవి బైబిల్లో ఉండే వర్డ్స్ ఒకటే మాట ఉంటుంది, గాడ్ ది ఫాదర్ అని ఉంటుంది. హోలీ హెవెన్లీ ఫాదర్ అని ఉంటుంది తప్ప హోలీ హెవెన్లీ ఫాదర్ అయిన సన్ అంటే కుమారుడైన దేవుడు అని బైబిల్లో ఉండదు. ఉంటే చూపించండి. నేను 1 లక్ష ఇస్తానన్నాను, మన సోదరుడు ఒకడు 10 లక్షలు ఇస్తానన్నాడు, ఇంకొక సోదరుడు 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు. ఏ ఒక్కడు దిక్కులేడు ఇంతవరకు. బైబిల్లో లేని ఎక్కడ చూపిస్తారు? మొన్నటికి మొన్న పెట్టాను, యెహోవాయే దేవుడని తెలుసుకోండి అని బైబిల్లో ఉంది. రెఫరెన్స్ పెట్టాం. యేసుక్రీస్తే దేవుడు అని తెలుసుకోండి బైబిల్లో ఉందా? లేదు. ఒకడు కామెంట్ రాస్తాడేమని, నేను చూపిస్తాను అంటే చూపించరా బై, గత 30 ఏళ్ళ నుంచి అడుగుతున్నా చూపించు. మళ్ళీ దాని పేరేంటిది? చర్చ్ ఆఫ్ క్రైస్ట్. నేను అన్నాను, నీదేం క్రీస్తు సంఘం రా నాయన, క్రీస్తు గురించే నీకు తెలియదు. క్రీస్తు ఎవరో తెలియని క్రీస్తు సంఘాలు ఉన్నాయి. అది ప్రాబ్లం. కాబట్టి మనము పాడుతున్న పాట ఎంత జాగ్రత్తగా పాడాలో ఇంతకుముందే చెప్పాను. అవునా కదా? అది కొంచెం జ్ఞానం తెలిసినోడే రాశాడు. కానీ చాలా పాటలు నేను కరెక్షన్ చేస్తుంటాను. కట్టెలపై నీ పార్థివ దేహం అని ఉండాలా, నీ శరీరం అని ఉండాలా? మరి ఆ పాట రాసినోనికి చెప్పిన ఆయన ఏం రాశాడంటే, ఆత్మ దీంట్లో ఉంటే శరీరము, ఆత్మ వెళ్ళిపోతే
శవం అంటే లెవెల్ ఉంటుంది తెలుసుగా మీకు. లెవెల్ అంటే బీదోడు చచ్చిపోతే శవం అంటారు, మంచి ధనవంతుడు చచ్చిపోతే పార్థివ దేహం అంటారు. అవునా కదా? భాష కూడా ఈ జర్నలిస్టులు కానీ వీళ్ళు భాష లెవెల్ని బట్టి ఉంటారు అన్నమాట. ఇది అర్థం చేసుకోవాలి మనం. సో కట్టెల మీద కాలేది శవమే, లేకపోతే ఓ మినిస్టర్ లాంటి వాడైతే పార్థివ దేహం. ఇక మనం ఈరోజు అందరూ పాడుతున్న పాటను గురించి ఆలోచించే ముందు దేవుని యొక్క పాటగాళ్ళకు చేసిన హెచ్చరిక, అంతే కదా, పాటగాళ్ళకు చేసిన హెచ్చరిక కొలసి పత్రికలో ఉంది, ఎఫ్సి పత్రికలో కూడా ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్టుగా ఉండాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, దేవుని కుమారులుగా పిలువబడాలని వారు వేటిని ధరించుకోవాలో చెప్తున్నాడు. మనస్సును, దయాళుత్వమును, వినయమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. అనుకుని ఎడల సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున. మనం కూడా క్షమించాలా? మనం క్షమించకపోతే దేవుడు క్షమించడు, ప్రభు మనల్ని క్షమించడు. ఎందుకంటే మనకు ఆజ్ఞ ఉంది, ఆ ఆజ్ఞను మనం శిరసావహించాలి. ఆయన మాట వినాలి కదా. వినుమని చెప్తున్నాక వినకపోతే నీకు గతి లేదు కదా. ఇలా చెప్పుకుంటూ వచ్చి ఏమంటున్నాడంటే 16వ వచనం, ప్రేమను ధరించుకోండి. 16 మెయిన్ పాయింట్. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు. అంటే ఆత్మ సంబంధమైన పాటలు పద్యాలలో ఏముండాలి? బోధ ఉండాలి, సువార్త ఉండాలి, వాక్యములో ఉన్నటువంటి సంగతులు ఉండాలి. నీకు మారు మనసుకు సంబంధించింది, నువ్వు నిత్య జీవానికి వారసుడు కావాల్సినది, నువ్వు దేవుని రాజ్యంలో ఉండి చేయవలసిన పనులను గురించిన బోధ, హెచ్చరిక. కృపా సత్యముగా సహితముగా మీ హృదయములలో ఎవరి గురించి గానం చేయాలి? దేవుని గురించి. ఖచ్చితంగా దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుదాం. అసలు కీర్తనలన్నీ మీరు ఆలోచిస్తే, అవునా కదా, మనకున్నాయి కదా కీర్తనలు. ఒక బుక్కే ఉంది, కీర్తనల గ్రంథం అంటాం, కానీ మామూలుగా అయితే అన్ని కీర్తనలు సంకీర్తనలు అంటున్నారు. 150 కీర్తనలు ఉన్నాయి. అందులో మోషే రాసినవి ఉన్నాయి, సొలొమోన్ రాసినవి ఉన్నాయి. దాదాపు 10 మంది. ఎక్కువ రాసింది ఎవరు? దావీదు. ఆయన రియల్గా ఒక మంచి కీర్తనాకారుడు, పాటగాడు అనాలి, పోయట్. ఆయన ప్రతిసారి ఏదో ఒక పాట పాడుతూనే ఉంటాడు. గొర్రెల కాపరి కదా, గొర్రెలను కాసుకుంటే ఏం పాట పాడాడు? యెహోవా నా కాపరి. ఎందుకంటే ఆయన కాస్తున్నాడు కనుక కాపరి అనే ఐడియా ఉంది. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను మంచి గొర్రెల కాపరిని అన్నాడు. గొర్రెలను కాసిండు ఆయన. ఏమండి, యేసుప్రభు గొర్రె పిల్లని ఎత్తుకొని ఒక కర్ర పట్టుకొని ఉన్న ఫోటో అందరి ఇళ్ళల్లో ఉంటుంది. అది మాత్రం ప్రతి ఒక్కడు, అసలు ఆయన జీవితంలో ఎప్పుడు గొర్రెలను కాయలే. ఆయన చేసిన పని ఏంటిది? వడ్రంగి పని. రియల్గా తల్లిదండ్రులకు వడ్రంగి పనిలో సహాయం చేశాడు. కానీ ఫోటో ఏంటిది? అందుకనే వాడు షెఫర్డ్ పెట్టుకుంటారు కొందరు. అందుకని బైబిల్లో ఏమున్నదో తెలియదు.
యేసు ప్రభు నేను గొర్రెల కాపరిని అన్నాడు, కానీ మంచి గొర్రెల కాపరిని అంటే గొర్రెలు మనం. కానీ ఎవరైనా యేసు ప్రభు గొర్రెల కాపరి అని చెప్పాడా? యేసు ప్రభు నా కాపరేనన్న పాడినోళ్ళు ఉన్నారా? యెహోవా నా కాపరి. ఆ కాలంలో దావీదు మహారాజుకు అలాంటి వాళ్ళకు కాపరి ఆయన. సో ఇలా ఏ పాట పాడాలో, ఎవరు ఏ పాట ఎందుకు పాడారో, ఏ సందర్భంలో పాడారో కూడా తెలియని పాటలు ఉన్నాయి. మన వాళ్ళు పాడుతున్నారు. దేవుడు మనకు మేలు చేశాడు. ఏం మేలు చేశాడు? తన కుమారుణ్ణే మన కోసం బలిచ్చాడు. ఈ పాట పాడు. కాకపోతే ఏ కీర్తన గతి లేదు కనుకనే యెహోవా నా బలమా. అందులో ఎన్నుంటాయి? నువ్వు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిదివి, నువ్వు మన్నాను కురిపించిదివి. మనకా? క్రైస్తవులకేం కురిపించలేదు. మన్నాను కురిపించింది ఇశ్రాయేళ్ల కోసం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఇశ్రాయేళ్ల కోసం. ఆయన అద్భుతాలు సూచక్రియలు మనకు ఇర్మియా గ్రంథంలో చూస్తే ఎన్ని చేసినా దేవుని మాట వినలేదు వాళ్ళు. ఇలా సందర్భానుసారంగా బైబిల్ చదవని వాళ్ళు చాలామంది ఈరోజు పాటలు రాస్తున్నారు, పాడుతున్నారు, సంఘాన్ని కంపు చేస్తున్నారు, ఎందుకంటే చెడగొడుతున్నారు. విశ్వాసము, ఆ విశ్వాసం బలంగా నాటుకొని పోద్ది. పాటకున్న పవరు నా జీవితకాలంలో చూశాను నేను. మొన్న తెలంగాణ ఉద్యమంలో ఏమండి బహుబలంగా పనిచేసింది పాటే. అవునా కదా? పాటే. నీ పాటనే వస్తున్నానమ్మా అంటాడు అక్కడ. అవునా కదా? లేవా పాటలు? ఏదో పొద్దా ఏమంటాడు, పొడుస్తున్న పొద్దున అనే పాట అయితే ఎంతమంది వాళ్ళు ఉత్తేజపడ్డారు ఆ పాట విని. అలాగే నక్సలైట్ ఉద్యమంలో పాటలే ఎక్కువ, అందరిని ఆకర్షించేది పాటే. వాళ్ళు అడవులో పాడుకుంటూ ఉత్తేజపడేది పాటే. ఈరోజు క్రైస్తవుడు కూడా సంఘంలో నిజంగా ఉజ్జీవంగా ఉత్సాహంగా ఉండాలంటే పాటే. మాటలు అంతసేపు ఏమైనా ఉన్నదా? నేను చెప్తున్నంతసేపు ఇలా కూర్చున్నారు. అదే పాట పాడితే చప్పట్లు అవును అమ్మవుతాయి. సో ఈ పాట ఎంత బలమైనదో, ఈ పాటని ఎంత జాగ్రత్తగా పాడి ప్రజల హృదయాలలో క్రీస్తును ప్రభువుగా, దేవుణ్ణి తండ్రిగా ఘనపరిచేదిగా, మహిమపరిచేదిగా ఉండాలని దేవుడు కోరుతున్న విషయాన్నే ఈరోజు నేను మాట్లాడుతున్నాను తప్ప ఎవరిని విమర్శించాలని కానీ ఎవరిని కించపరచాలని కాదు. అవునా కదా? దేవుణ్ణి మహిమపరచాలి, క్రీస్తును ఘనపరచాలి, నువ్వు పరలోకం వెళ్ళాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింప నీయుడి, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయనకే చేయుడి. అబ్బా వింటున్నారా లేదా అని. సమస్తమును ఆయనకే కాదు, ఆయన పేరట చేయండి. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. ఇదే విషయం మీరు ఎఫ్సీకి వెళ్ళినా ఉంటుంది. అలాగే ఒక సాక్ష్యం. చాలా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏది అడిగినా నా నామమున మీరు తండ్రిని అడగండి నేను. ఇవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ పాటలో ఏమున్నాయో తెలుసా? ఒక అనుపల్లవి అంటారు. ముందు బాగానే ఉంది, స్థిరపరచువాడవు ఘనపరచువాడు అనేది ఒకసారి చెప్పాడు తప్ప ఇక అక్కడి నుంచి మొదలైతే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. యేసయ్యా యేసయ్యా అంటుంటే యేసయ్య ఏమైనా చేయగలడు, కథ మొత్తము. మరి అంతా ఆయనే చేస్తే మనం ఎందుకు ఇడ బాప్తిసం తీసుకోవాలా, మరుమనసు ఎందుకు పొందాలా, ఈ క్రియలన్నీ ఎందుకు చేయాలా, ఇవన్నీ మనం ఎందుకు చేయాలి? ఆయనే మార్చేస్తే అయిపోయాయి కదా మన కథ. అడిగేవాడు లేక, అవునా కదా? అడిగేవాడిని ఏమంటున్నారు? వీడు నాస్తికుడో లేదా రాడికల్లో లేదా క్రీస్తు విరోధి అంటున్నారు కదా. సత్యంగా అంతా ఆయన చేస్తే ఇక మనం ఎందుకు?
కథ మార్చగలడా? ఆయనే ఏమంటున్నాడు తెలుసు కదా, మీరు మారు మనసు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఆయన చెప్తుంటే నీకు మొత్తం సాధ్యమే, నువ్వేమైనా చేయగలవు, నా కథ మొత్తం మార్చగలవు అంటే ఎలా ఉంటుంది? ఈజీగా ఉంది. క్రైస్తవులను నిద్రపుచ్చే పాట, సోమరిగా చేసే పాట, దేవుని పని చేయకుండా పడుకోబెట్టే పాటలన్నీ ప్రజాదరణ పొందుతున్నాయి. అందుకే నా బాధ. పనిచేయి, అపవాదిని ఎదిరించు, అప్పుడు నీ యొద్ద నుండి ఈ పాట పెట్టు. కనీసం స్తుతించాలన్నావనుకో. 150 ఏళ్ళ క్రింద ఒక భక్తుడు రాసిన పాట ఒకటి ఉంది, చాలా ఒక్కరిద్దరు విన్నారు, నేను ఇక లేదు, అది కనబడతలేదు. అది ఏంటిది? అది యెహోవా మా తండ్రి గాడా, యేసుండు మా అన్నగాడా అని ఒక మంచి పాట ఉన్నది. ఆనాడు భక్తులు రాసినాడు. ఎవడన్నా పాడుతున్నా సంఘంలో? ఏదన్నా ఆరాధనలో పాడుతున్నారా? పబ్లిక్ మీటింగ్లో పాడుతున్నారా? లేదే. సంగీతం బాగుంది, అవునా కదా? రాగాలు బాగున్నాయి. ఈ రాగాల పిచ్చి, సంగీతాల పిచ్చి ఎక్కువై వాక్యం తరువైపోతుంది. అందుకనే ఈ చర్చ్ ఆఫ్ క్రైస్టర్లు ఏం చేశారంటే వాయిద్యాలు వాయించకూడదని ఒక రూల్ తెచ్చిపెట్టారు, కానీ బైబిల్లో లేదు అది. ఎందుకంటే వాయిద్యాల హోర ఎక్కువైతుంది, సాహిత్యం కరువైపోయి అందులో ఉన్న బోధ, హెచ్చరిక లేకుండా పోతున్నది పాటలో. ఎంతమంది వాయిద్యకారులను పెడితే అంత గొప్ప పాట. స్టేజ్ మీద ఎంతమంది సింగర్స్ ఉంటే అంత గొప్ప పాట. ఈ మధ్య రమేష్ అని మన సోదరుడు గెండ్లలో ఉంటాడు, ఒక చిన్న పాట రాసి ఇక్కడ ఒక పేరుగాంచిన సింగర్ని కాంటాక్ట్ చేశాడట. అతనేమన్నాడు, ఒక పాటకు ₹1,00,000 అడిగాడ. 1,00,000. నన్ను నవ్వుకున్నాను. ఎందుకయ్యా, అతని పాటలన్నీ క్రీస్తు విరోధంగానే ఉంటాయి, ఎందుకు ఈ పాటగాళ్ళని కాంటాక్ట్ చేస్తారు మీరు? మనం పాటలు రాసాం, మన పాటలు తీసాం కదా, అవి ఎంత 30,000 35,000 అయిపోయింది. ఇలా ఉంటాయి. ఎందుకంటే పాటగాడి వాల్యూ పెరిగిపోయిందే తప్ప ప్రసంగికుని వాల్యూ లేదు. ఎవరో కొద్దిమంది మాత్రమే లక్షలు వసూలు చేస్తున్నారు తప్ప రేట్లు పెట్టి ఇంత డిమాండ్ చేసేవాళ్ళు తక్కువనే ఉన్నారు నా దృష్టిలో. కాబట్టి పాట ఏమైనా చేయగలడా? ఎవరు ఏమైనా చేయగలడు? అసాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు యేసుప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. ధనవంతుడు వచ్చాడు, నిత్య జీవానికి కావాలి, ఏం కావాలని అడిగినప్పుడు నువ్వు అన్ని ఆజ్ఞలు పాటించమన్నాడే తప్ప ఏం పాటించకుండా నువ్వు వచ్చేస్తావు అనలేదుగా. నేను చూసుకుంటాను, నువ్వు వచ్చే అన్నాడా? ఇవన్నీ చేయరా అన్నాడు. అన్నీ చేస్తున్నా అన్నాడు. ఇంకా నీకోటికి కొద్దిగా ఉంది. ఏంటిదంటే నీ ఆస్తిని అంతా అమ్మి నువ్వు బీదలకి, నీ ఆస్తిని అంతా నేను గుంజుకోను, లేదా నేను అమ్మను, నీ కథ నేను మార్చేయని అంటలేడు. నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకిచ్చి నన్ను, ఆడు మిగులు ఆస్తి గలవాడు కనుక పారిపోయాడు. అప్పుడు శిష్యులు, ధనవంతుడు, ఒకసారి చదువుదాం ఇక మత్తయి రాసిన సువార్త, మన కిందికి వెళ్ళి మీదకి వెళ్దాం. అందుకని మనది అపోస్తుల బోధ నుంచే మనం స్టార్ట్ అవుతాం కనుక మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం. ఇది మార్కు, లూకాలు కూడా ఉంటుంది. సందర్భం 23 నుంచి చదువుదాం. యేసు తన శిష్యులను చూచి, ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె, ఈ ఉపమానానికి ఏమన్నా దగ్గర సంబంధం ఉందా? అర్థమైందా లేదా? దీని మీద ఎంతోమంది ప్రసంగికులు, మహాజ్ఞానులు అనే వాళ్ళు కూడా ఏం చేశారంటే, ఒక శుక్లకణం సూదిలోంచి తోలుతుందని ఒకడు, ఒంటెలు పోయే ద్వారం ఒకటి ఉందని మరొకడు, ఒకటి నీడిలయ్యని యెరూషలేము దేవాలయం దగ్గర ఉందని మరొకడు, ఒక 20 ప్రసంగాలు చేశారు. కానీ నేను కూడా అప్పుడు ఈ చదవనప్పుడు నేనేం చేశానంటే, ఇది అతిశయోక్తి అలంకారం అంటే ఉదాహరణ అట్లా చూపించాడురా బాబు, అది కాదు అన్నట్టుగా నేను కూడా మాట్లాడాను. మీరు పాత వీడియోలకి వెళ్తే. కానీ ఇప్పుడు కనుక మీరు బైబిల్ చూస్తే ఆ యేసుక్రీస్తు బోధ గురించి ఇప్పుడు ఒకటి బయటకు వస్తుంటే, యేసుక్రీస్తు తన జీవితంలో
ఎక్కువ సార్లు మాట్లాడిన మాటలన్నీ అరామిక్లో ఉంటాయి. మన కొత్త నిబంధన చాలామంది యేసుక్రీస్తు మాట్లాడిన మాటలని రెడ్ లెటర్స్లో కొందరు పెట్టారు. అవన్నీ అరామిక్లో మాట్లాడాడు, నాట్ ఇన్ గ్రీకులో కాబట్టి అరామిక్ అన్నట్టు. ఇప్పుడు ఒంటె అనే పదాన్ని అరామిక్లో ఏమంటారట అంటే గామ్లా. అరామిక్ వర్డ్ గామ్లా. రాసుకోండి మీరు, గామ్లా అని అక్కడ రాసుకుంటే, గామ్లాను తెలుగులో ఏమని తర్జుమా చేయాలి అంటే ఇంగ్లీష్లోకి ఏం చేశారు, ఇంగ్లీష్ కూడా గామ్లా పదాన్ని పలకరాక క్యామల్ అంటే క్యామల్ వచ్చి మనకు ఒంటే కూర్చున్నది. కానీ గామ్లా అనే పదం ఏంటిదంటే మోకుతాడు, పెద్ద తాడు. మోకుతాడు అంటే తెలుసా? ఇప్పుడు మనం సామాన్లు కట్టి లారీల మీద కడుతుంటారు, ఇంత పెద్ద తాడు. అవునా? అవి మనం మూట కొట్టేటప్పుడు ఉండేది, పల్లెటూరుకి ఎత్తే తెలుస్తుంది. ఇప్పటికే కలర్ వేసే వాళ్ళు కట్టుకుంటారు చూడండి, జూలా కడితే ఇంత పెద్ద తాడు ఉంటుంది. మన గౌడ సోదరులు కూడా ఇది దాన్ని కూడా మోకుతాడు లాంటి మీనింగ్గా ఉంటుంది. ఇలాంటిది సూది బెజ్జంలో నుంచైనా దూరగలదేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో అన్నాడు, కానీ ఒంటె అని అనలేదు ఆయన. కాబట్టి అన్ని తర్జుమాదారులు ఒంటె రాశారు. మీరు ఒంటె దగ్గర రౌండప్ చేసి మోకుతాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే మోకుతాడు సూది బెజ్జంలో నుంచి దూరటం సులభం. అప్పుడు ఇలాగైతే ఎవడు రక్షణ పొందాడంటే అప్పుడు చెప్తున్నాడు ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు చెప్పాడు. అంతేగాని నాకు సమస్తం సాధ్యమన్నాడా? ఎక్కడ చూసినా యేసుప్రభు దేవుణ్ణే కనపరిచాడు. ప్రతి చిన్న విషయంలో, ప్రతి మాటలో యేసుప్రభు దేవుణ్ణే స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. దేవునికి 100% విధేయుడు. దేవుని మాటను 100% నెరవేర్చింది ఎవరయ్యా అంటే యేసుప్రభు ఒక్కడే. అందుకే ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన అందరికీ ప్రభువై కూర్చున్నాడు. ఇది యేసుక్రీస్తుని కనపరచడం అంటే. ఒకవేళ యేసుప్రభువే దేవుడైతే ఏమనాలి అక్కడ? సమస్తము నాకు సాధ్యం అనాలి కదా, అనలేదే. ఆలోచించాలి కదా. అందుకే సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి ఉపదేశించమని మరొక ఆజ్ఞ ఉంది బోధకుడికి. ఇంత లెవెల్లో చదివేవాడేవాడు, ఇంత లెవెల్లో అర్థం చేసుకునేవాడేవాడు, ఇంత లెవెల్లో పాట రాసేవాడేవాడు, పాడేవాడు. అందుకే ఆలోచించమంటున్నాను. ఇప్పుడు చెప్పండి, సాధ్యం ఎవరికి సమస్తము సాధ్యం? ఏదైనా చేయగలవాడు ఎవరు? యేసయ్యనా దేవుడా? మరి ఇటు పాటలు ఏమంటాడు? యేసయ్యా అని దీర్ఘం తీస్తున్నాడు. ఏ పల్లవిలో చూసినా అదే, ఏ చరణంలో చూసినా. షూటింగ్ స్పాట్ బాగుంది, నేను చూశాను. ఎందుకంటే నేను మాట్లాడాలని 2 సార్లు విన్నాను. అది కోరస్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. మన వాళ్ళకు మ్యూజిక్ పిచ్చి వాళ్ళకు మ్యూజికే చూస్తారు తప్ప మనం ఏం చేయాలంటే పాట చూడాలి. మ్యూజిక్ మనల్ని పరలోకం చేర్చదు, వాయిద్యాలు మనల్ని పరలోకం చేర్చవు. ఏం చేస్తుంది? దేవుని మాట, దేవుని వాక్యం. కాబట్టి ఇప్పటికీ కొంతమంది లక్షల్లో వ్యూలున్న ఈ గోపీలు, గోడ మీద పిల్లులు ఉన్నారు. కొందరు వీడియోల మీద బాగా దంచుతుంటారు టీవీలలో. ఒక్కడు మాట్లాడలేదు ఈ మాట. అసలు ఒక 2-3 నాకు క్వశ్చన్ చేసి, అన్న ఈ పాట ఏంటి అని అన్నాడు. రవణ కట మన దగ్గర చిన్న పిల్ల ఉంటుంది చూడు, వాళ్ళు అడిగారట రవణను, అంతా చేస్తే కథ మొత్తం మార్చేస్తే మనం ఎందుకన్నా అన్నదట చిన్న పిల్ల. మీరు విన్నారా పాటను? ఇంతకుముందు విన్నారా లేదా? అదేంటి తలకాయ ఊపుతున్నాడు చాలామంది. ఇంటింటే వీడు నువ్వు ఎక్కడ పోయినా అదే రింగ్ టోన్. నేను మొన్న 2-3 పాస్టర్ల మీటింగ్కి వెళ్ళాను, ప్రతి ఒక్కడు ఇదే పాట. ఏమైనా పని కట్టుకొని నేర్చుకొని ఆ ప్రజల హృదయాల్లో ఈ పాటను దించేశారు. కానీ ఏమైనా చేయగలవాడు, అసాధ్యమైనది లేనివాడు ఎవరంటే తండ్రి.
ఇప్పుడు ఇర్మియాలో చూశాం కదా, నేను యెహోవాను సర్వ శరీర ఆత్మలకు దేవుడను, నాకు అసాధ్యమైనదేది అని అడుగుతున్నాడు. ఒక అబ్రాహం దగ్గరికి, అవునా కదా, శారా దగ్గరికి వచ్చాడు. అసలు ఆల్రెడీ మేము 99 ఏళ్ళు అయిపోయినాయి, శారా అవునా కదా, గర్భము ఉడిగింది అంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నేను ఏదైనా చేయగలను, నాకు అసాధ్యమైనదేది లేదు. అదే బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి ఏమన్నాడు, ఆనాటి యూదులు ఇశ్రాయేలు అబ్రహాము మాకు తండ్రి అని గర్వంతో ఉన్నారు. యేసు ప్రభు దగ్గర కూడా అదే మాట్లాడారు తెలుసా మీకు. దానికంటే ముందు ఈయనంటాడు, అబ్రహాము మీకు తండ్రి అని విర్రవీగుతున్నారా పిచ్చోళ్ళారా, మీరు అబ్రహాం సంతానం కాదు, దేవుడు అనుకుంటే ఈ రాళ్ళలో నుంచి పిల్లలు పుట్టించగలడు, ఆయనకు అసాధ్యమైనదేది లేదు, ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగల శక్తిమంతుడు దేవుడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుని మాటను తూచా తప్పకుండా జవదాటకుండా పాటించేవాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు చెప్పకుండా ఏదైనా చేయగలవాడు దేవుడు. దట్ ఈస్ సుప్రీం కమాండర్. అది నువ్వు దేవుణ్ణి స్తుతించడం అంటే. అలా మనం విశ్వసించాలి. అలాగని యేసుప్రభుని వద్దనకు, యేసుప్రభు లేకుండా మా లేదు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు. దేవుని స్తుతించాలన్నా, గణపరచాలన్నా నువ్వు మాట చేత క్రియ చేత ఏది చేసినా యేసుప్రభు ద్వారానే. అంటే ఆయనే మనకు మధ్యవర్తి, ఆయనే మన ప్రధాన యాజకుడు. అంటే తెలుగులో ఏముంటుందంటే, యాజకుడు అంటే పూజారి అంట. గుళ్ళోకి వెళ్తే ఎవరిని మొక్కడానికి వెళ్తారు? ఉదాహరణ, దేవుణ్ణి మొక్కడానికి వెళ్తారు. ఇప్పుడు ప్రజలేమైపోయారు, గుళ్ళో ఆ దేవుణ్ణి వదిలేసి పూజారిని మొక్కుతున్నారన్నమాట. అంతే కదా, పూజారిని పూజిస్తున్నారు, పూజారిని ఆరాధించే కార్యక్రమం మొదలుపెట్టారు. అది వాళ్ళకేమో మన దగ్గర ఉన్న భక్తులకు ఇదే ఎక్కువైపోయింది. అందుకనే ప్రతి పాట, ఇంకొక చరణంలో ఏమన్నా తెలుసా, సర్వకృపానిధి కుమ్మరి నువ్వే అన్నాడు. మాకు పరమ కుమ్మరే ఎవరట? యేసుప్రభు అట. యేసుప్రభు కుమ్మరా? యెహోవా కుమ్మరి. ఎందుకంటే ఇర్మియాలో నేను కుమ్మరిని మిమ్మల్ని నిర్మించాను, నీ కుండ నిర్మించింది నేనేరా అన్నాడు. అవునా కదా? అంటే మానవ దేహం అనే ఈ కుండను, ఈ మట్టి కుండను, మట్టి ఘటాన్ని తన స్వహస్తములతో నిర్మించింది ఎవరు? యేసయ్యనా, యెహోవానా? దేవుడు. మనిషిని పుట్టించేవాడు దేవుడు, మనిషిని చంపేవాడు దేవుడు. మనిషిని యేసుప్రభు పుట్టించలేదు, మనిషిని చంపే అధికారం కూడా యేసుప్రభుకు లేదు. నీకు తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు, నిన్ను తన రక్షణలో ఉంచే అధికారం ఉన్నది ఆయన దగ్గరికి, నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్లే అధికారం ఉన్నది ఆయన. కానీ ఏమీ లేనప్పుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు యెహోవా దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అంటే ఈ పాటలో ఏదుంటే రైట్ అవుతుంది? ఏముండాలి? యేసయ్యని తీసేసి ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, దేవా నా తండ్రి అంటే అయిపోయింది, మొత్తం పాట రైట్. దేవుడు కూర్చోవలసిన స్థానంలో యేసుప్రభుని కూర్చోబెట్టి దేవుణ్ణి కనబడకుండా మరుగు చేస్తున్నారు. అలా బోధిస్తే ఎవడో ఒకడు మనల్ని యెహోవా సాక్షి అంటాడు మళ్ళీ. అవునా కదా? మనం యెహోవా సాక్షులం కాదు, మనము క్రీస్తు బోధకు, క్రీస్తుకు సాక్షులం అనొచ్చు. కానీ క్రీస్తు సాక్షులప్పుడు క్రీస్తు మాట విని, స్వయంగా ఆయన మాట విని ఆయన చూసిన వాళ్ళు క్రీస్తుకు సాక్షులు, వాళ్ళే అపోస్తలు. మనం ఎవరము? వాక్యానికి సాక్షులము, క్రీస్తు బోధకు సాక్షులం. మనం ఆయనను చూడకపోయినను, అవునా కదా, ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రకటిస్తున్నాం. సమస్త విధములైన అనుభవ జ్ఞానముతో సువార్త విశ్వాసపక్షమున పోరాటం చేసేవాడు క్రైస్తవుడు. సువార్త, విశ్వాసం, ఈ రెండిటి కోసం నువ్వు దివారాత్రులు పోరాటం చేయాలి. అది నీ భక్తి. అప్పుడే దేవుడు నిన్ను నిత్య జీవానికి వారసుని చేస్తాడు. అలాంటి భయభక్తులతో ఎవరు సంఘాన్ని పెంచుతారో ఆ సంఘం కాపాడబడుతుంది, ఆ భక్తుడు, ఆ సంఘం అంతా ఎత్తబడుతుంది. అంతేకాని
తప్పుడు బోధ చేసి తప్పుడు సువార్త చెప్పి తప్పుడు విశ్వాసంలోనికి నడుతున్న దౌర్భాగ్య స్థితి ఈరోజు క్రైస్తవంలో 80% వచ్చేసి. పాట బాగుంది, రాగం బాగుంది అనే ఉద్దేశంతో ఎగిరి గంతులు వేస్తున్నారే తప్ప అది ప్రజల హృదయాలలో ఎలాంటి ముద్ర వేస్తుందో గమనించలేకపోతున్నారు ఈ పాటగాళ్ళు. అంతా దేవుడే చూసుకుంటాడు, నాకేంది యెహోవా ఈరే, నేను దుప్పటి కప్పుకొని పండుకుంటా, నేను తప్పు చేసినా దేవుడే చూసుకుంటాడు. అవునా కదా? ఇంకెందుకు నాకు, ఆయన నా కథ మొత్తం మార్చేస్తాడు అనుకుంటే ఇక ఇప్పుడు నువ్వెందుకున్నావు, నీకెందుకు నిత్య జీవం ఇవ్వాలి, నీకెందుకు పరలోకం ఇవ్వాలి? మన కథ మన చేతుల్లో ఉంది, మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఒక అన్యుడు ఒక పాట రాశాడు, ఏదో ఉంటుంది, ఏదో అంటారు, ఎదిగిన కొద్దీ ఒదగాలనే పాటలో ఒక మంచి పల్లవిని, నీ కథ నీ దగ్గర ఉందిరా నాయన, నీ చరిత్ర నీ దగ్గర ఉంది, నువ్వు బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా నీ చేతులు ఉందని ఆ పాట రాశాడు ఒక అన్యుడు. గుర్తు రావట్లేదు పూర్తిగా, విన్నాను అప్పట్లో, అది చాలా పాపులర్ సాంగ్. మన మౌనంగానే ఎదగమని మొక్క నీకు, చూసావా? ఆలోచిస్తే అలాంటి పాటలు బైబిల్ తెలుగునోడు రాస్తున్నాడు. ఒకవేళ ఆయన బైబిల్ తెలుసుకున్నాడేమో నాకు తెలియదు, కానీ బైబిల్ సంగతి చెప్పాడు. బైబిల్లో ఉన్నది అది. ఎంత తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతాడు. ఇలా ప్రతిదాన్ని పరిశీలించి పరిశోధించి ఏది విన్నా అది వాక్యంలో ఉందో లేదో చూసుకోండి. ఏ పాట విన్నా, ఒకవేళ విన్నారనుకోండి, ఆయనకు తెలియక రాశాడు ఒకడు, తెలియక పాడాడు ఒకడు, కానీ మనం పాడేటప్పుడు మాత్రం అది సరి చేసుకొని పాడాలి. కనుక పాడువారికి చెప్తున్నాం, ఎందుకంటే నా తండ్రి, నా దేవా లేదా యెహోవా, ఏమైనా నువ్వు చేయగలవు, కానీ ఇప్పుడు చేయలేడు, ఎందుకంటే నువ్వు చేయాలని చెప్పాడు. అర్థమైందా లేదా? చేయగలడు ఆయన, కానీ నేను చేయలేను రా బాబు, నువ్వే మారుమనసు పొందాలి, నువ్వే సత్క్రియలు చేయాలి. అవునా కదా అన్న? అవునా? నువ్వే నీ బతుకుతో పాటు అనేక మంది బతుకుల్లో మార్పు తేవాలని ఆయన ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ మాట మార్చడు ఆయన. పనివాడు జీతానికి అన్నాక మళ్ళీ నీ పని కూడా నేనే చేస్తానంటే నీ జీతం కూడా ఆయనే కొట్టేస్తాడు. నీకెందుకు ఇంకా? ఇంత లెవెల్లో దేవుని మనం ఆలోచించి స్తుతించాలి, ఇంత లెవెల్లో ఆలోచించి మనం యేసుక్రీస్తుని కనపరచాలి. ఇలా బ్రతికినప్పుడే మనం పరలోకానికి వారసులం. ప్రయత్నించండి, ఫలితాన్ని పొందండి. బలవంతమేమీ లేదు, మిమ్మల్ని ఏం బలవంతం చేయట్లేదు, వాళ్ళని ఎవరినో బలవంతం చేయట్లేదు, ఎవరిని విమర్శించడం లేదు. మీరే నిర్ణయాన్ని తీసుకోండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడమైన మా తండ్రి, మహోన్నతుడమైన మా దేవుడా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నువ్వు బైబిల్లో చెప్పబడిన మాటను మేము నమ్ముతున్నా. ఈరోజు మమ్మల్ని పనిచేయమన్నావు కనుక, మా క్రియల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కనుక, మా క్రియల చేత మా బ్రతుకును మేము మార్చుకుని, మేము అపవాదిని ఎదిరించి మీ యొక్క కృపామహిమకు కీర్తి తెచ్చేటట్టు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకున్న అధికారం ఏంటో, మీరు మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చిన అధికారం ఎంతో, ఆయన పరిశుద్ధాత్మకి ఇచ్చిన అధికారం ఎంతో, ఈ అధికారాలన్నిటినీ మేము తెలుసుకుని మిమ్మల్ని ఎలా స్తుతించాలి, మీ కుమారుని ఎలా ప్రకటించాలి, మరి పరిశుద్ధాత్మను ఎలా కలిగి ఉండాలో సత్యవాక్యాన్ని సరిగా విభజించి నేర్చుకొని ఉపదేశించే వారముగా, నమ్మేవారంగా మేమందరం ఉండగలుగుటకు దేవాని సంకల్పంలో నీకు మహిమ తెచ్చే విధంగా మేము ప్రవర్తించగలుగునట్టు, మేము ప్రవర్తిస్తేనే మీకు మహిమ కలుగుతుంది అని, మేము యేసుక్రీస్తును ప్రకటిస్తేనే ఆయన మహిమ ఆయనకు మేము ఇచ్చిన వారం అవుతామని గుర్తుంచుకొని ఎవరి మహిమను వారికి ఇవ్వగలుగునట్లు, మీరు మాకిచ్చే మహిమను పొందడానికి మేము సిద్ధపడగలుగునట్లు మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి మా అందరితో ఉంచుమని
దేవా కుడికైనను ఎడమకైనను తొలగిన పడినా లేస్తూ ముందుకు పరిగెత్తగలిగే భాగ్యము మాకు అనుగ్రహించి సమస్తము నీ మహిమార్థమై జరిగించుటకు సహాయము దయచే మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు దివ్యనామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.